ఓం భైరవాయ నమః. ఇవాళ సాధకుల కోసం సమాజంలో దారిదప్పి విచ్చలవిడిగా పేట్రేగిపోతున్నటువంటి తనను తానుగా పతనం వైపు దారి తీసుకుంటున్నటువంటి సాధనా భ్రష్టత్వాన్ని వామాచారంగా పంచమకార పూజగా ప్రపంచాన్ని నమ్మిస్తున్నటువంటి కొందరు అజ్ఞానం వల్ల అమోఘమైనటువంటి వామాచార విధి విధానాన్ని తప్పుగా చూస్తుంది నేటి సాధక సమాజం. అందుకే మేమిక్కడ అసలు తత్వాన్ని బహిర్గతపరిచి వామాచార తత్వ ఔన్నత్యాన్ని గురించి విడమర్చి చెప్పాలని అనుకున్నాను. అందుకే ఇవాల్టి వీడియో ఈ వామాచారం పైన, వామతత్వం పైన సాధకులు అందరి కోసం చెబుతున్నాను. సావధానంగా విని జ్ఞానం వైపు మార్గాన్ని అన్వేషించండి. వామాచారం అనేది ఒక మతం కాదు, మత్తు కాదు, ఇది మహాశూన్యం. ఓ సాధకుడా, వామాచారం అనే మాట వింటేనే నీకు భయం కలుగుతుందా? పంచమకారాల పేరు వినగానే మాంసం, మద్యం, మైథునం అనే పదాలు మత్తుతో తడిసి ముద్దవుతున్నావా? ఈరోజు నీకు వినబోయేది, నీకు వినిపించబోయేది వామాచార తత్వపు అసలైన గర్భార్థం. ఇది వ్యభిచారం కాదు, ఇది వివేచనతో కూడిన సాధన. ఇది మతం కాదు, ఇది శూన్యంగా నిలిపే ధైర్య సాధన. ఓ సాధకుడా, ఈ మార్గం అత్యంత తేలిగ్గా చూడకు నాయనా. ఇది మోక్షానికి తీసుకువెళ్ళే షార్ట్కట్ దారి. ఆ దారిని చూపే అగ్నివలయ తేజస్సుని తెలుసుకో. పంచమకారాలను తినే పదార్థాల లేక తత్వ సంకేతాల? పంచమకారాలు మద్యం, మాంసం, మత్యం, ముద్ర, మైథునం ఇవి భౌతిక పదాలు కావు. ఇవి తత్వ బోధలకి సంకేతాలు. మద్యం మత్తుగా మారిన అహంకారాన్ని కరిగించాలి. కరిగించే విధానాన్ని అక్కడ ఆ ఆచారంలో చెబుతుంది. మాంసం మనసులోని కోరిక, కామం, ద్వేషం అనే మాంసాన్ని జయించమని చెబుతుంది. మత్స్యం శ్వాస ద్వారా ప్రాణశక్తిని పైకి మలచే శక్తి యోగ క్రమం, గుర్తుంచుకోండి. ముద్ర శక్తిని ఆవాహించే ఒక శరీర సంకేతం. మైథునం శివశక్తుల తత్వ ఐక్యతను చూపే జ్ఞాన దృష్టి. ఓ సాధకుడా, ఇవి నీ భయాన్ని కారణాలు కాకూడదు. ఇవి నీకు తత్వబోధకు ఆధారాలు కావాలి. వామాచారాన్ని ఎలా వక్రీకరించారు? ఈ పంచమకార పదాలని అర్థాన్ని తెలుసుకోలేక పోయిన కొందరు మూఢమతులు వాటిని ఆచరణంగా తీసుకుని అనంతతత్వాన్ని మత్తుగా మార్చేశారు. వామాచారం పేరు చెప్పుకుంటూ యూట్యూబ్లో, గ్రామాల్లో కొందరు తాము గురువులమని చెబుతున్నారు. కానీ తత్వం లేదు, తపస్సు లేదు ఇటువంటి వారి వద్ద. ఓ సాధకుడా, గమనించు, నిన్ను నువ్వు గమనించు. వామాచారం ఒక ఆత్మదీపం లాంటిది. విశ్లేషణతో కూడిన అనుకరణ లేకపోతే అది వామాచారం కాదు. తత్వం తెలుసుకోలేక వామ మార్గం అంటున్నారు. అది తంత్రమూ కాదు. ఇది నిశ్చలంగా మారిన మానవ శరీరం కాదు, శూన్య శరీర ధ్యానం. చాలామందికి వామాచారం అంటే శవం మీద ధ్యానంలా అనిపిస్తుంది. అసలు ఈ స్థితి ఏంటి? ఇటువంటి స్థితిని ఏమంటారు? శవం అనే పదం శూన్య శరీర స్థితికి సంకేతం అని గుర్తుంచుకోండి. నీ శరీరం స్పందించని స్థితిలో మనసు పూర్తిగా శూన్యంలోకి మారినప్పుడు శక్తి మౌనంగా ప్రవహించే స్థితిని, ఇటువంటి స్థితినే వామధ్యాన స్థితి అంటారు. ఈ స్థితిలో నువ్వు చేసే తపస్సే వామాచారం. అందుకే వామాచారంలో శవం అనే పదం మృతదేహాన్ని సూచించదు. ఇది వక్రబుద్ధి శరీరాన్ని నిశ్శబ్దంగా చూస్తూ, ఇది ప్రబుద్ధ శరీరాన్ని నిశ్శబ్దంగా చూస్తూ భైరవతత్వాన్ని అనుభవింపజేసే ధ్యానం అని గుర్తుంచుకోండి. వాస్తవానికి వామాచారి ఎవరు? ఓ సాధకుడా, నీవు వింటున్నావు కదా. వాస్తవ వామాచారి అంటే ఎవరు? అతడు మద్యాన్ని తాగగలడు, కానీ మద్యం మానసికంగా అతన్ని తాగదు. గుర్తుంచుకోండి. అతడు మాంసాన్ని తింటాడు, కానీ మాంసతత్వాన్ని తెలుసుకుని తినేవాడే.
అతడు మైథునాన్ని అనుభవించగలడు, కానీ శరీర శృంగారాన్ని శక్తి రూపంలో దర్శించగలిగిన తత్వదృష్టి ఉన్నవాడని గుర్తుంచుకోండి. వాడికి శరీరం ఒక యంత్రం కాదు, శక్తి యంత్రం. వాడికి శరీరం శృంగార భోగం కాదు, శక్తి ప్రవాహ కేంద్రం. వాడికి శూన్యం భయం కాదు, ఒక శివ తేజస్సు. అలాంటి వాడే వాస్తవానికి వామాచారి. ఓ సాధకుడా, మేలుకో. వామాచారం ఒక విచిత్రమైన మార్గం కాదు, ఇది ఒక శూన్య బోధ. ఇది కోరికలతో కొట్టుకుపోవడమే కాదు, కోరికలనే జ్ఞానంగా మార్చే తపస్సు. ఓ సాధకుడా, నీవు భయాన్ని నువ్వే తినేయాలి, ఆ స్థితికి రా. నీకున్న భయాలను నువ్వే తినేయాలి, ఆ స్థితికి రా. నీవు మత్తుని, నీకు ఉండే మత్తుని నువ్వే మౌనంగా మార్చుకునే స్థితికి రా. నీ శరీరాన్ని అనంత శక్తి కలశంగా మార్చినప్పుడు అప్పుడే నీవు వామాచార విధానానికి అర్హుడు అవుతావు అనే విషయాన్ని గుర్తుంచుకో సాధకుడా. ఆ మహానుభావుడైన పరమేశ్వరుడు అనేక సార్లు చెప్పి ఉన్నాడు, వామేభ్య శివహం శక్తిరేవ దిక్పాలకహై పూజితా అని. కాబట్టి వామ దృష్టితో కాదు, వామతత్వంతో జీవించు. ఓ సాధకుడా, సాధనకు దీపం నువ్వే. పంచమకారాల నీ పతనానికి మార్గం కాదు, అవి నీ శక్తి యాత్రకు బోధాపదంగా మారాలని గుర్తుంచుకో. వామాచారం అంటే నీకు మత్తు కాదు, ఇది నీ శూన్య ధ్యానానికి శక్తి తేజస్సుగా మార్చుకో. ఎవరైతే అసలు సిసలైన వామాచార తత్వాన్ని అవపోసన పట్టగలరో అటువంటి వాళ్ళు దివ్య జ్ఞాన ప్రబోధులై మనస వాచ కర్మణ దేశం కోసం ధర్మం కోసం మాత్రమే పాల్పడతారు తప్ప అన్యదా ఇతర వేటి కోసం వాళ్ళు అంగలార్చరు. స్త్రీని దైవంగా చూస్తారు, స్త్రీ శక్తిని మహాప్రళయంగా భావిస్తారు. కనుక నిరంతరము వామాచారి ఎప్పుడు కూడా స్త్రీ శక్తిని అపారమైన మాతృస్వరూపంగానే చూస్తారనే విషయాన్ని గమనించండి. ఈ విషయాన్ని తెలియక ఒక క్వార్టర్ మందు తాగడం, లేదా ఒక బిర్యానీ ప్యాకెట్ తినడం, ఒక అమ్మాయితో సంభోగంలో పాల్గొనడం ఇదే వామాచారం అనుకుంటే మూర్ఖత్వం అవుతుంది. అది కాదు, ఇది కాదు. కనుక వామతత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటే సులభగతిలో మోక్షాన్ని అందించే మార్గమని తెలుసుకోండి. పూర్తిగా వామతత్వాన్ని అలవర్చుకోవాలి. అలవర్చుకున్నప్పుడు మాత్రమే ఇక్కడ జరిగేటి, చూసేటి, వినేటి అన్నీ శక్తిపదంగా, చైతన్యపదంగా, శివశక్తి సమ్మిళితంగా కూడా సాధకులకి అనుభవ జ్ఞానంగా అందుతుంది. కనుక బాగా పరీక్షించు, బాగా విశ్లేషించు. ఈ మార్గంలోకి రావాలనుకుంటే బాగా పరీక్షించు, బాగా విశ్లేషించు, బాగా మనసుని మౌనం వైపు నడిపించగలిగే శక్తి నీకున్నప్పుడు మాత్రమే ఎవ్వరైనా, స్త్రీ పురుష నపుంసకులు ఎవ్వరైనా ఈ వామ మార్గంలోకి వచ్చి శక్తిని సవిచూడవచ్చు అని సిద్ధుల మాట. సర్వే జనా సుఖినో భవంతు.